ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. నేను చెప్పానా? సో మణికంఠ తన గేమ్ ప్లాన్ని తను సక్సెస్ఫుల్గా అమలు చేస్తాడు. ఏంటంటే అబ్జర్వ్ చేస్తాడు, ఒకరితో క్లోజ్గా ఉంటాడు, అబ్జర్వ్ చేస్తాడు, నామినేషన్ చేస్తాడు, దాని తర్వాత సార్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అవతల వాళ్ళు కనుక కరిగిపోయి లొంగిపోతే కనుక, అంటే లొంగిపోవడం ఇన్ ద సెన్స్ ఆయన కనుక ఏకీభవిస్తూ ఆయనతో అగ్రీ చేస్తే వాళ్ళందరి మధ్యలో ఫ్రెండ్షిప్ బాండ్ అనేది ఏర్పడింది. లేదు అంటే కనుక ఆ ఎనిమిటీ అనేది కొనసాగిస్తాడు. ఇది ప్లాన్. ఇది రాంగ్ అనట్లా, నేను ఎక్కడ కూడా మణికంఠ చేసిన తప్పు అని అనట్లా. మణికంఠకు ఒక ప్లాన్ ఉంది, స్ట్రాటజీ ఉంది, మీరు తనకేం తెలియదని మాత్రం అనుకోవద్దు. సో దాన్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. ఇది ఒక ప్యాటర్న్, ఆ ప్యాటర్న్ తను ఫాలో అవుతున్నాడు అని చెప్పారు. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 4 ఛాంబర్స్ ఉంటాయి నేను చెప్పడం, అది అసలు ఆన్ ద స్పాట్ అలా రావటం హైలీ ఇంపాసిబుల్. సో అవన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చినవే. ప్రిపరేషన్ రాంగ్ అని కూడా అన్నాయి. ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్కి వచ్చేవాళ్ళు ప్రిపేర్ అయ్యే రావాలి. వాళ్ళ స్ట్రాటజీస్ కానీ కంటెస్టెంట్స్ని కూడా అబ్జర్వ్ చేసి రావాలి, వాళ్ళకి స్టడీ చేసి రావాలంటే తెలుస్తుంది. కాబట్టి తెలిసినంతవరకు ఎంత ప్రిపేర్డ్ అయితే అంత మంచిది. బట్ ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ కూడా ప్రాపర్గా ఉండాలి. ప్రజెంట్ నేనేం తను నెగిటివ్గా ఎక్కడ క్రిటిసైజ్ చేయాలి, బాగుంది. సో కాకపోతే ఏంటంటే కొంచెం ప్రాబ్లం ఉంటుంది, అవతల కంటెస్టెంట్ కనుక రెసిస్ట్ చేస్తాయి. సో అదే ఈరోజు మనకు ప్రోమోలో చూపించింది. ప్రోమో గురించి మాట్లాడుకుందాం. వీడియో లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను నామినేషన్ తర్వాత అక్కడ యష్మి ఏడ్చింది. యష్మి ఏడ్చినప్పుడు పక్కన కూర్చున్న మణికంఠ కూడా ఇది ఇంతే నామినేషన్, పాయింట్స్ చెప్పాలి, గేమ్ ముందుకెళ్ళాలి కదా అని చెప్పి అంటానే ఉన్నాడు. సో దాని తర్వాత ఈ సోనియా చెక్ చేసుకుని అంత అయింది. సో వీళ్ళు ఆఫ్టర్ దట్ వీళ్ళు స్నానంకి వెళ్ళారు. స్నానాలన్నీ అయిపోయిన తర్వాత లోపల ప్రేరణ తిని కూర్చున్నప్పుడు తనకి ఇంకా బాధేస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా మణికంఠ విషయంలో ఎక్కువ బాధేస్తుంది. ఎందుకంటే మణికంఠ నామినేషన్ చేస్తాడని తెలుసు, కానీ ఇప్పటి నుంచి ఫస్ట్ నుంచి అన్ని తీసుకొస్తాడని తెలియదు. ఈ సీత టాస్క్ ఏదైతే ఉందో అందులో సంచాలకుగా ఫెయిల్ అయ్యావు అన్న విషయం నామినేట్ చేస్తాడేమో అని అనుకుంది. ఎందుకంటే దాని ముందు రోజు అన్సీన్లో ప్రేరణతో మాట్లాడుతుంది. అప్పుడు ప్రేరణ చెప్తుంది, ఇదే చెప్పు, నువ్వు 5గురికి అక్కడ హెల్ప్ అవుతుందని చేశానని చెప్పు అన్నట్టు చెప్పింది. బట్ ఈయన ఫస్ట్ నుంచి పాయింట్స్ అన్ని తీసుకొచ్చి చేసేవాటికి తీసుకోలేకపోయింది అనమాట. అంటే నువ్వు అక్కడ పార్షియాలిటీ చూపించావు, వాళ్ళిద్దరూ ఫస్ట్ నామినేషన్స్లో ప్రేరణకి ఇచ్చింది కదా, అలాగే నువ్వు పాయింట్స్ అన్ని పర్సనల్ పాయింట్స్ అని సరే నువ్వు రీడ్ చేయగలగాలి, దాంతోపాటు నువ్వు సప్రెస్ చేసేస్తున్నావు నన్ను. సో ఇలాంటివన్నీ చెప్పేపాటికి అవన్నీ తీసుకోలేకపోయింది అనమాట. సో దాని తర్వాత హట్ అయింది. మణికంఠ కోపం ఉంటే మణికంఠ వచ్చి వెనక నుంచి హక్ చేసుకొని నామినేషన్ కోసం ఇంకేం ఆలోచించకంటే యష్మి సీరియస్గా సరే వదిలే అంది. యష్మి దానికి ఎందుకు అంత సీరియస్గా చెప్పాలి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. నాకు అర్థం కాదు ఏంటంటే ఈ హౌస్లో వీళ్ళందరూ కూడా అందరూ ఒక్క మణికంఠని కాదు కానీ ఈ హగ్గులు, క్లోజ్గా మూవ్ అవటాలు. సో జనరల్గా అయితే మనకి ఫ్రెండ్షిప్ ఉండి మనకి ఏదైనా బాండింగ్ ఉంటే ఓకే. జస్ట్ ఒక వారానికి 4 రోజులు మాట్లాడుకొని దాని తర్వాత ఇంత క్లోజ్గా అవతల కంఫర్టబుల్గా ఉన్నారా లేదా ఇవన్నీ చూసుకోకుండా మీ మధ్యలో ఫ్రెండ్షిప్ ఉండి అవతల కూడా కంఫర్టబుల్గా ఉంటే ఏం చేసినా కూడా ప్రాబ్లం లేదు, మీ మధ్య ప్రాబ్లం లేదు. ఆడియన్స్ అలా ఆలోచిస్తారని వదిలేండి. ఆ అమ్మాయిని ఇప్పుడే నామినేట్ చేసావు, హట్ అయ్యింది. సో వెళ్ళి అంతే క్లోజ్గా మూవ్ అయిపోతే సో అమ్మాయి ఎలా తీసుకుంటుంది? ఇంకోటి ఏంటంటే తన బుద్ధికి చెప్తుంది, దానికి ముందు బిగ్ బాస్ చెప్తుంది, బిగ్ బాస్ నాకు అవటం లేదు, నాకు కోపం వస్తుంది చాలా అని చెప్పి. నిజంగా నాకు అది మెంటల్ టార్చర్గా ఉంది. పృథ్వీకి చెప్పింది మెంటల్ టార్చర్ ఉంది, వచ్చి హక్ చేసుకోవటం, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, ఐఎమ్ టెల్లింగ్ హిమ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, ఐ రియల్లీ థింక్ ఈజ్ ఫేక్ అని. అంటే నాకు ఇది మెంటల్ టార్చర్గా ఉంది, అలా వచ్చి హక్ చేసుకోవటం, నేను కంఫర్టబుల్గా లేను, నేను తనకి చెప్తున్నా నేను కంఫర్టబుల్గా లేను అని చెప్పి. సో తను మాత్రం నేను అనుకోవటం, నేను ఆలోచిస్తున్నాను, తనైతే మాత్రం ఫేక్ అని చెప్తుంది. సో నిజంగా కనుక తనకి చెప్తే నాకు కంఫర్టబుల్గా లేదు, నాకు క్లోజ్గా ఉండకలేదంటే హక్ చేసుకోగలంటే చెప్తే స్టిల్ తన కనుక చేస్తుంటే మాత్రం చాలా తప్పు. బట్ మణికంఠ నేను అర్థం చేసుకున్నంత వరకు నువ్వు నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటే డిస్టెన్స్ మెయింటైన్ చేసే టైపే. సో అనుకోవటం చెప్తున్నాను అనుకుంటుందేమో యష్మి, బట్ చెప్పలేదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే జస్ట్ ఆ మాటల యుద్ధం జరిగింది తప్పితే దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య నేను చూసినంతవరకు ఎక్కడ డిస్కషన్ జరగాలి లైవ్లో. ఒకవేళ చెప్తే మాత్రం మనకి ఏదైనా చూపిస్తే లైవ్లో మనకు కట్ చేసి ఎపిసోడ్లో చూపించి కనుక నిజంగా చెప్పినా తను అలా చేస్తే మాత్రం చాలా అంటే చాలా పెద్ద తప్పు. సో ఇది నాట్ అబౌట్ ఫిజికల్గా ఇదవుతుంది అని కాదు, మెంటల్గా ఇదవుతుంది. ఆ అమ్మాయి ఫిజికల్గా టచ్ చేశాడని చెప్పి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లా, తను ఫేక్ అనిపిస్తున్నాడు. వచ్చి మళ్ళీ హక్ చేసుకోవటం ఇవన్నీ చేయటం వల్ల తను ఇంకా మెంటల్ టార్చర్ అనుభవిస్తుందని చెప్పి చెప్తుంది. సో నేనైతే చూసినంతవరకు అయితే చెప్పలేదు తను నన్ను హక్ చేసుకోకు, నాకు దగ్గరగా రాకు అని చెప్పి. సో ఇది చూడాలి, ఎపిసోడ్లో చూసిన తర్వాత మనకు దీని మీద క్లారిటీ వస్తుంది. అలాగే ఏముంటుందంటే నేను ఉన్న రోజులు తన పేరు తీస్తాను నామినేషన్లో అయ్యి అని చెప్పి. ఎంత హట్ అయిపోతే ఎలాగా? సో గట్టిగా హట్ అయింది. 2 విషయాలు హట్ అయింది. మణికంఠ విషయంలో హట్ అయింది, సోనియా విషయంలో కూడా హట్ అయింది. సోనియా విషయంలో అభయ్ చెప్తాడు నిన్న, ఏంటి అంటే ఏంది నువ్వు 15 రోజులు ఫుటేజ్ తీసుకొచ్చావు అని చెప్పి సోనియా అంటే, సోనియా దానికి ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. అవునా ఇంకా ఉన్నాయి చాలా పాయింట్స్ అంటే నువ్వు చెప్తున్నావు, నువ్వు 10 పాయింట్లు చెప్తున్నావు, 15 పాయింట్లు చెప్తున్నావు, తను 15 పాయింట్లు డిఫెండ్ చేసుకుంటుంది, అబ్బో ఫుల్ కంటెంట్ ఇది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు అనమాట. నెక్స్ట్ రేషన్ కోసం టాస్క్ జరిగిందనమాట. ఒక టాస్క్ కాదు, ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే రేషన్ కోసం సిరీస్ ఆఫ్ టాస్కులు జరుగుతాయి.
అందులో ఎక్కువ గెలిచిన వాళ్ళకి కొన్ని పాయింట్లు, తక్కువ గెలిచిన వాళ్ళకి కొన్ని పాయింట్లు వస్తాయి. మేబీ ఆ పాయింట్స్ ప్రకారమో లేదంటే వాళ్ళు గెలిచిన టాస్క్ ప్రకారం వాళ్ళకి టైం లిమిట్ ఇవ్వటమో ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 6-7 రాగి జావలు ఏంటి వెజిటేబుల్స్ పంపిస్తే బండి నడవదు. ఎందుకంటే ఇప్పుడు రెండు క్లాన్స్ చేసింది దేనికంటే ఒక్కొక్క టీంలో ఎక్కువ మంది ఉండాలి. ఇప్పుడు 6 ఉన్నారు. 2-3 రోజులు అంటే 1-2 రోజులు జరిగే టాస్క్లు, పెద్ద టాస్క్లు ఆడిపించాలి అన్న ఆలోచనతోనే ఒక క్లాన్ మూసేసి 2 క్లాన్లు పెట్టారు. సో ఇలాంటప్పుడు వాళ్ళకి హెల్తీగా ఉంచడం, వాళ్ళని కొంచెం స్ట్రాంగ్గా ఉంచడం కూడా చాలా ఇంపార్టెంట్. సో దాని ప్రకారం చూసుకుంటే ఒక గెలిచిన టీంకే నేను రేషన్ ఇస్తాను, గెలవని టీం రాగి జావ తాగండి అంటే అవ్వదు. సో గెలిచిన టీంకి ఎక్కువసేపు రేషన్ ఆ మార్కెట్లోకి వెళ్ళి యాక్షన్ ఏరియాలో సూపర్ మార్కెట్లో పెడతారు కదా, అది పెట్టడం, లేదంటే పాయింట్స్ ఇచ్చి ఆ పాయింట్స్ దగ్గర పాయింట్స్ ఓవర్లేండి. ఎందుకంటే అన్లిమిటెడ్ రేషన్ ఉన్నారు కదా, ఈ సీజన్ అన్లిమిటెడ్ రేషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి 2 minutes టైం ఇస్తే సెకండ్ గెలిచిన టీంకి 1 minute టైం ఇస్తారు. మన లాస్ట్ టైం జరిగింది కదా, బజార్లో ఫస్ట్ బజార్కి ఒక వెళ్ళాలండి, సెకండ్ బజార్కి ఒక వెళ్ళాలండి, అలా ఏదైనా పెడతారనుకుంటా. అందులో జరిగిన ఫస్ట్ టాస్క్ ఫోటో పెట్టి ఆగేటట్టు. ఇక్కడ నేను ఆడియన్స్కి ఒక విషయం చెప్పాలనుకున్నా. ఏంటి అంటే పృథ్వీ ప్రతి టాస్క్లోనూ పక్కన వాళ్ళు చెడగొడతా ఉంటాడు, మనం అనుకుంటాము. సో మనం దాన్ని ఖండిస్తాం, మనం చెప్తాం ఇది చాలా రాంగ్ అని చెప్పి. బట్ ఈ టాస్క్లో పృథ్వీ కనుక పక్కన వాళ్ళు చెడగొడితే అది తప్పే కాదు. ఎందుకంటే ఈ టాస్క్లో అంతకుమించి ఇంకా అక్కడ స్కోప్ లేదు. నేను చాలా కామెంట్స్ చూస్తా ఉన్నా, ఇదేంటి ఇప్పుడు జరగొడతాడు పృథ్వీకి పని లేదంటే రాంగ్ మాట్లాడుతున్నారు మీరు. ఎందుకు చెప్తాను చూడండి. ఇప్పుడు నబీల్ తన ఫొటోస్ తను పెట్టి నింపేశాడు, పృథ్వీ నింపేశాడు. ఇక్కడే నింపాలని లేదు, 2 చోట్ల ఎక్కడైనా నింపుకోవచ్చు ఆ స్లాట్లో. నింపేసిన తర్వాత కూర్చొని ఏం చేయాలా, రామజపం చేయాలా? కాదు కదా. అప్పుడు మనకి బోర్ ఏంది ఏం చేయట్లేదు అనిపిస్తుంది. సో ఖచ్చితంగా డామినేషన్ చేయాలి. అక్కడ చేసి ఎక్కువ వాళ్ళు ఉండేటట్టు చూడాలంటే పక్కన వాళ్ళు తీసేయాలి, మంద పెట్టాలి. అలాగే పక్కనోడు పెట్టకుండా ఆపాలి కూడా. మీకు గనక గుర్తుంటే, నేను ఒకవేళ రాంగ్ కాకపోయింటే సీజన్ 5లో జెస్సీ జెస్సీ శ్రీరామచంద్రనో ఎవరు ఈ టాస్క్ ఆడారు. జెస్సీ కంప్లీట్గా హోల్డ్ చేసి పట్టుకుంటాడు ఆ విశ్వాన్ కానీ శ్రీరామచంద్ర కానీ, నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ కంప్లీట్ హోల్డ్ చేసి పట్టుకుంటారు. అసలు నేనైతే షాక్ అయ్యి ఏంటి జెస్సీలో ఎంత పవర్ ఉందని. ఇటు కంటెస్టెంట్ మాత్రం జెస్సీ గుర్తున్నాడు, అటు గుర్తులేడు. ఎందుకంటే మొత్తం వీళ్ళు పెట్టేసిన తర్వాత అసలు ఇంకా కంటెస్టెంట్ కదలేయకుండా హోల్డ్ బ్లాక్ చేసి పట్టుకుంటాడు. ఇక్కడ కూడా అదే స్ట్రాటజీ, సింపుల్. మనం ఎక్కువ పెట్టేసిన తర్వాత అవతలని పెట్టనీయకుండా బ్లాక్ చేసి పట్టుకోవాలి అంతే. ఇది ఫిజికల్ అయ్యింది కదంటే ఫిజికల్ అవుతుంది. ఇది ఇలాగే ఉంటుంది ఈ టాస్క్. ఇంతకుమించి ఈ టాస్క్కి వేరే దారి లేదు. లేదంటే వీళ్ళు ఆడతారు రాక్ పేపర్ సిజర్ ఏదో ఆడుతున్నా, రాక్ పేపర్ సిజర్ అంటారు కదా, అది ఆడి ఇంక నువ్వు నేను గెలిచావని చూసుకోవాలి. ఇందులో సీత సంచాలకగా నేను ప్రోమో వరకు చూసినంత ప్రకారం నాకైతే తను పాజ్ చేస్తూ ఉంది గేమ్ని, అది కరెక్ట్ కాదు. సో వీళ్ళు ఇదొకటి కొత్త నేర్చుకున్నారు, గేమ్ని మధ్యలో ఆపటం, బ్రేక్ ఇవ్వటం, ఆపటం చాలా రాంగ్. ప్రతి గేమ్కి అలా ఉండదు. ఈ టాస్క్కి అసలు బ్రేక్ అనేది ఉండదు అన్టిల్ అన్లెస్ వాళ్ళు మరీ ఫిజికల్గా హెవీగా వెళ్ళిపోయి కొట్టేసుకుంటున్నారని తప్పితే. సో ఇలాంటి టాస్కులు కాపకూడదు. ఇలాంటి టాస్క్ గోడకి పెయింట్ వేసి టాస్క్లు వస్తాయి, అలాంటి టాస్కులు. అది ఒక మూమెంటంలో వెళ్తుంది, ఆ మూమెంటంలోనే వెళ్ళనియాలి. సో ఇక్కడ నబీల్ ఏం తక్కువడు కాదు, పృథ్వీ ఏం తక్కువడు కాదు, ఇద్దరు వాళ్ళు బలస్తులే. సో మనం దీనికోసం వాళ్ళ కోసం ఇక్కడ అమ్మాయి ఉంటే మనం బాధపడిపోవాలి కానీ లేరు కదా. ఇది ఫిజికల్గానే ఉంటుంది. ఇది పక్కనోడి చెడగొట్టాలి, పక్కనోడు దాపాలి, పక్కనోడి బ్లాక్ చేయాలి. ఇందులో ఎవరు ఇలా చేసినా, పృథ్వీ చేసినా లేదంటే నబీల్ చేసినా, ఎవరు చేసినా ఇందులో రాంగ్ కాదు. సో మన టాస్క్ కంప్లీట్గా చూసిన డిస్కస్ చేద్దాం ఏంటన్నది. లైవ్లో వచ్చినప్పుడు ఆ టాస్క్ మీకు చెప్తాను, ఇంకోసేపట్లో వస్తుంది అనుకుంటా. ఎందుకంటే విష్ణుప్రియ డ్రెస్ ఇంకా చేంజ్ చేసుకోలేదు, సీత వాళ్ళందరూ డ్రెస్ చేంజ్ చేసుకున్నారు లైవ్లో. సో డ్రెస్సులు మారినాయి ప్రోమో ప్రకారం. సో ఇంకాసేపట్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. స్టార్ట్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, అక్కడ ఫాలో అవ్వండి. సో నబీల్ వర్సెస్ పృథ్వీ చూసాము. నిఖిల్ అబ్బాయి వాళ్ళ ఫొటోస్ పెట్టాలి. వాళ్ళ క్లాన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫొటోస్తో నింపాలి. ఎక్కువ ఎవరైతే బ్లాక్స్ నింపుతారో వాళ్ళు ఈ టాస్క్ విన్నర్ అవుతారు. బజర్ వచ్చే లోపల ఇదంతా. సో ఒకరినొకరు హ్యాండిల్ చేసుకున్నారు, ఆబ్వియస్గా హ్యాండిల్ చేసుకుంటూ ఉండాలి. సీత పాస్ చెప్తా ఉంది. సో ఇలాంటి టాస్క్లో పాస్ చెప్పకపోతేనే బెటర్. సో ఇక్కడ పాస్ చెప్పినప్పుడు ఏమైందంటే, తిను పాస్ చెప్పిన తర్వాత అబ్బాయి గేమ్ ఆపినప్పుడు అబ్బాయి అబ్బాయి రైస్ చేశాడు అనమాట కన్సర్న్. సో పృథ్వీ తను చెప్పిన తర్వాత కూడా 2 ఎక్స్ట్రా ఫొటోస్ పీకేసాడు అని చెప్పి. సో ఇలాంటివి ఉంటాయి ఇప్పుడు ఇదంతా. సో ఇలాంటి టాస్క్ సంచాలక్ చేస్తే గట్టిగా దెబ్బలు కూడా మనకే తగులుతాయి అనమాట. సంచాలక్కి కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. వాడినేమో బ్లాక్ చేస్తావు, ఈయనేమో నూకిపోతున్నాడు, ఏంది ఇది మా ఏమో 2 పీకేసారు అక్కడ, నేను ఒప్పుకోను అని చెప్పి అరుస్తున్నాడు. నబీల్ ఏదో స్ట్రాటజీ మణికంఠతో మాట్లాడుతున్నాడు అనమాట. మనకి పోయి పెట్టాలి అంటే టైం పడుతుంది, నూకినప్పుడు గుంజేస్తాడు. అంటే మనం ఇలా వెళ్ళి తీసుకొచ్చేటప్పుడు మళ్ళీ ఆయన గుంజేస్తూ ఉంటాడు. బెటర్ ఆయన్ని నూక్కుంటా పోయి ఆయన ఫొటోస్ తీసేస్తా అని చెప్పి తినేదో స్ట్రాటజీ. అంటే ఆయన మీద పడి ఆయన ఫొటోస్ అన్ని తీసేస్తాను అని చెప్పి. ఇందులో చాలా చేయొచ్చు అబ్బా. ఫొటోస్ తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేయచ్చు, ఫొటోస్ బయటికి ఇసిరేయచ్చు. మన ఫొటోస్ ఎక్కువ ఉన్నాయంటే మొత్తం తీసి ఒక ఫోటోని పెట్టి మంద పెట్టేసి అసలు పక్కన నుండి పెట్టకుండా ఆపచ్చు. కాకపోతే ఏంటంటే ఇందులో కొద్దిగా బుద్ధిబలం, చాలా కండబలం కావాలి. చాలా కండబలం అయితే పృథ్వీకి ఉంది. కొద్దిగా బుద్ధిబలం ఉందా లేదా అన్నది చూడాలి. నబీల్కేమో
బుద్ధిబలం ఎక్కువ ఉంది, కండబలం కంపారిటివ్లీ పృథ్వీ కన్నా తక్కువ ఉంది ఇప్పటివరకు నేను అసెస్ చేసిన దాంట్లో. బట్ ఇప్పుడు ఈ గేమ్లో ఇద్దరు ఒకళ్ళు హ్యాండిల్ చేసుకుంటే ఎవరు గట్టిగా ఉన్నారో అని మనకు ఐడియా వస్తుంది. సో సీత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చాక ముట్టుకోకూడదు అని ఉండే అని చెప్పి. సో పృథ్వీ నాకు తెలిసి వీళ్ళు మాట్లాడుకున్న దాని ప్రకారం ఏమైందంటే బిగ్ బాస్ ఇంకా ఆపేయండి, ఇంకా బజర్ అయిపోయింది, లేదంటే అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కూడా తను ఇంకా ఫొటోస్ తీయటం మీద చేస్తుంటాడు, దాని గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నాను. విష్ణుప్రియ అంటది పృథ్వీ మైనసే అది, పట్టుకోవడం నోకడం అది అని చెప్పి అంటుంది. ఈ గేమ్లో మాత్రం పట్టుకోవడం కరెక్టే, నోకడం కరెక్టే, పీకడం కరెక్టే, తొయ్యడం కరెక్టే. సో కొట్టుకోవడం తప్పితే మిగతా అవన్నీ చేయొచ్చు. యాక్చువల్గా బ్లాక్ చేయాలి, హోల్డ్ చేయాలి. నాకైతే ఆ జెస్సీని గుర్తొస్తాడు, హోల్డ్ చేస్తాడు, కింద ఇలా పడుకుంటాడు జెస్సీ, కింద పైన ఎవరో ఉంటారు, శ్రీరామచంద్ర ఎవరో అర్థం కాదు నాకు గుర్తురాట్లా, మీరు కామెంట్ చేయండి ఎవరన్నది, విశ్వనా శ్రీరామచంద్ర అన్నది, సరే కామెంట్ చేయండి చూద్దాం. సో ఇది ఈ ప్రోమోలో నేను గమనించింది. నైట్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత చాట వార్త జరిగింది, అదంతా అన్సీన్ అని చెప్పాలంటే నోరు రావట్లా, పైగా చెప్తే అదొక గంటన్నర అవుతుంది. సో ఏమైనా ఇంపార్టెంట్గా ఉంటే వాటి వరకు ఒక వీడియో చేసి చెప్తాను. దాని తర్వాత ఓటింగ్ అనాలిసిస్ కూడా ఒకటి చెప్తాను ఈరోజు, ఎందుకంటే వీక్ స్టార్టింగ్లో ఒకటి చెప్పుకుందాం, మళ్ళీ చివరిలో చెప్పుకుందాం. ఇంట్రెస్టింగ్గా ఉంది, కొత్త క్యాండిడేట్స్ అందరూ ఓటింగ్లోకి వచ్చారు. యష్మి వచ్చింది, అభయ్ వచ్చాడు. సో వాళ్ళ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అన్నది చెప్పి మనం ఒకసారి ఒక వీడియో చేసుకుందాం. సో ఈ వీడియోని లైక్ చేశారనుకుంటున్నాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈడేంటి చైల్డ్ ఆర్టిస్ట్లా బొట్టు పెట్టుకొచ్చి ఓవర్ యాక్షన్ చేస్తాడు అనుకోవద్దు. సో టెంపుల్కి వెళ్ళొచ్చా ఆ బొట్టు తుడిచేయకూడదు అనమాట, మనంతటా మనం కావాలని చెప్పి తొడవకూడదు, అందుకని చెప్పి నేను తొడవలేదు అంతే చెప్తే, ఓవర్ యాక్షన్ చేయడానికి మాత్రం కాదు, ఎవరైనా అనుకుంటే చెప్తాను. ఎందుకంటే ప్రతిదీ నిన్న ఎవరో నా వీడియో నాకు ఎంత బాధ వేసిందంటే, నేను కష్టపడి ఇది చేస్తే ఏమంటారు ఎపిసోడ్ రివ్యూ చేస్తే 46 నిమిషాలు, 3 నిమిషాల తర్వాత మైక్ ఆగిపోయి అది వాయిస్ లేకపోతే మళ్ళీ నేను కూర్చొని మళ్ళీ 40 నిమిషాలు వీడియో చేసి మళ్ళీ నేను అప్లోడ్ చేస్తే అక్కడ కామెంట్ చేసి నాకు కోపం వచ్చింది. అసలు ఒక్కసారి నాలో ఉన్న ఇంజనీరింగ్లో ఉన్న డుమ్మలు లేచింది, బూతులు తిట్టేద్దాం, బూతులు వచ్చేసరికి ఏంటి బ్రో సింపతి ట్రై చేస్తున్నావా, ఇలా చేస్తే సబ్స్క్రైబర్లు చేసుకుంటారని అంట. అరే అసలు నేను లేట్గా పెట్టానని చెప్పి నేను అసలు 2 సార్లు చేసినందుకు 2వ సారి అసలు కళ్ళమని నీళ్ళు వచ్చేస్తుంటే, ఓ పక్కన వ్యూస్ పోతాయి, 2 గంటల తర్వాత పెడతాయి మొత్తం వ్యూస్, ఇంకెవరు చూస్తారు. నా బాధ నా వ్యూస్ పోతాయని కాదు, నా మాటలు రీచ్ అవ్వలేదని చెప్పి, నా ఆలోచనలు రీచ్ అవ్వలేదు, నా డీకోడింగ్ రీచ్ అవ్వలేదని చెప్పి నా బాధలో ఏంటంటే అలాంటి కామెంట్ చూసినప్పుడు అర్ధరాత్రి 2ంటికి నాకు కోపం వచ్చి వెంటనే యూజర్ని బ్లాక్ చేసేసాను. సో అందుకోసం చెప్పాను అనమాట, అంతమించి ఏం లేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ వ్యూస్.